మరి నక్కలదిన్నెలో నాకు ఓటు లేకుండా చేసినారు, చిన్నగులలో మా కొడుకు కోడలకు ఓటు లేకుండా చేస్తున్నారు. అంటే ఏ రకంగా ఈ పరిపాలన జరుగుతుందో, ఏ రకంగా వీళ్ళు ఎన్నికల అధికారులు అనేది నిర్లక్ష్యంగా చేస్తున్నారు. ఇంతకంటే ఎవిడెన్స్ ఏమైనా కావాలా చెప్పండి. మా అబ్బాయి దుష్యంత్ రెడ్డి మా చిన్న కొడుకు చిన్నప్పటి నుంచి కూడా చిన్నగులూరులో ఉన్నాడు. ఎందుకంటే మా అత్త మామ దగ్గర వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి మా భార్యకు ఇదే ఉంటున్నారు. అక్కడ 2019లో ఓటు ఉంది, 24లో ఓటేసాడు మా అబ్బాయి దుష్యంత్ రెడ్డిని. దుష్యంత్ రెడ్డి వాళ్ళ భార్య లక్ష్మీ ప్రసన్న ఇప్పుడు ఓటర్ లిస్ట్ చేసేసి వాళ్ళిద్దరి పేర్లు డిలీట్ చేశారు. ఇది నిదర్శనం. మరి ఇంత దుర్మార్గంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ను దెబ్బతీయాలా అనేటటువంటి తలంపుతో మరి ఇటువంటి ఎత్తులన్నీ చేస్తున్నారు. ఇది మా ఊరిది నక్కలదిన్నె 2002 ఓటర్ లిస్ట్ రివిజన్ జరిగింది. నక్కలదిన్నె ఓటర్ లిస్టు 2002 ఆన్లైన్లో పెడితే తీసుకుంటే దీంట్లో మా ఊరికి సంబంధించినట్లేవు. మరి 2002 నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా. 99 నుంచి 2004 నేను ఎమ్మెల్యేగా. దీంట్లో నా ఓటరే పేరు, నా పేరే లేదు, మా కుటుంబ సభ్యుల పేరు లేదు, ఎవరెవరు వేరే వాళ్ళ పేరు ఉన్నాయి. మరి 2002 బేస్ చేసుకున్నప్పుడు మరి ఓటర్ లిస్టులో మా గ్రామానికి సంబంధించింది కాదు, మా పేర్లు లేవు. మరి ఇది బేస్ చేసుకొని ఆల్రెడీ మ్యాపింగ్ జరిగిపోయింది, 80% పైన మ్యాపింగ్ అయిపోయింది అని చెప్పాల్సిన. మరి ఈ రోజు వరకు మాకు ఇచ్చినటువంటి ఓటర్ లిస్ట్ ప్రకారం మ్యాపింగ్ 80% జరిగితే అంత తప్పులు తడికే అని చెప్పేసి మాకు అర్థమైంది. రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జూన్ 15 నిన్నటి నుంచి జూలై 14 వరకు ఈ కార్యక్రమాన్ని నెరవేర్చాలా. ఎన్నికల కమిషన్ ఎంతో చిత్తశుద్ధితో ఎక్కడా పొరపాటు జరగకుండా చేయాలా అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ పేపర్ మూలకంగా చూసినాం జరుగుతుందని. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా భిన్నంగా కనిపిస్తాం. ఇప్పుడు 2026 ఓటర్ లిస్ట్ ప్రిపరేషన్ వచ్చేసి బేస్డ్ ఆన్ 2002 ఓటర్ లిస్టు జాబితా ప్రకారం చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్నది. ఎలక్షన్ కమిషన్ 2002 ఓటర్ లిస్టు ప్రకారము చేసినప్పుడు 2002లో ఓటర్ లిస్టులో ఉన్నటువంటి పేర్లు కంటిన్యూస్గా ఉంటాయి. తర్వాత వచ్చినటువన్నీ కూడా 2025 ఓటర్ లిస్టులో అనేది అది రావు, 2002 బేస్ అన్నారు. మరి 2002లో ఉన్నటువంటి ఓటర్ లిస్టును మాకు కావాలని చెప్పేసి అధికారులను అడిగితే ఆన్లైన్లో ఉన్నాయి, మీరు ప్రింట్అవుట్ తీసుకోండి అని అన్నారు. ఇమ్మీడియట్గా మరి ప్రింట్అవుట్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ చేపాడు మండలం ఈరోజు, ఎందుకంటే మొదటి విడతగా రోజు ఒక మండలం పెట్టుకుంటున్నాం. ఈరోజు మొదటి విడతగా చేపాడు మండలం రివిజన్ పెట్టుకుని మా యొక్క బిఎల్ఏస్ అందరితో కూర్చోబెట్టుకోండి. బిఎల్ఏస్ అందరూ చూశారు, మా కోఆర్డినేషన్ చేసి ఇదంతా మోసం జరుగుతోంది అని చెప్పేసి. ఏమి అని అంటే మరి 2002 బేస్ అయినప్పుడు 2002 ఓటర్ లిస్ట్ అనేది సక్రమంగా ఏ బూత్ అయితే ఉందో ఆ బూత్కి ఇవ్వాలి, ఆన్లైన్లో పెట్టాలి. ఆ రకంగా పెట్టకుండా కేవలం నక్కలదిన్నె ఇది మా ఊరిది నక్కలదిన్నె 2002 ఓటర్ లిస్ట్ రివిజన్ జరిగింది. నక్కలదిన్నె ఓటర్ లిస్టు 2002 ఆన్లైన్లో పెడితే తీసుకుంటే దీంట్లో మా ఊరికి సంబంధించినట్లేవు. మరి 2002 నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా. 99 నుంచి 2004 నేను ఎమ్మెల్యేగా. దీంట్లో నా ఓటరే పేరు, నా పేరే లేదు, మా కుటుంబ సభ్యుల పేరు లేదు, ఎవరెవరు వేరే వాళ్ళ పేరు ఉన్నాయి.
మరి 2002 బేస్ చేసుకున్నప్పుడు మరి ఓటర్ లిస్టులో మా గ్రామానికి సంబంధించింది కాదు, మా పేర్లు లేవు. మరి ఇది బేస్ చేసుకొని ఆల్రెడీ మ్యాపింగ్ జరిగిపోయింది, 80% పైన మ్యాపింగ్ అయిపోయింది అని చెప్పాల్సిన. మరి ఈ రోజు వరకు మాకు ఇచ్చినటువంటి ఓటర్ లిస్ట్ ప్రకారం మ్యాపింగ్ 80% జరిగితే కదా అంత తప్పులు తడికే అని చెప్పేసి మాకు అర్థమైంది. ఇది ఒక్కటే కదా, మా ఊరు ఒక్కటే కాదు, మా పంచాయతీ తిప్పిరెడ్డిపల్లె, పేరు తిప్పిరెడ్డిపల్లి ఉంది, ఇక్కడ కూడా వాళ్ళ ఊరు లేవు. ఇది లేదు, అన్నవరం ఇవి లేవు. ఇట్లా ఈ రకంగా చూసుకుంటే మొత్తం మండలం అంతా కూడా ఫస్ట్ ఈరోజు మొదలుపెట్టాం కాబట్టి ఈ మండలమే చూస్తున్నాం. మండలంలో వాళ్ళు 2002 ఇచ్చినటువంటి ఓటర్ లిస్టు తప్పులు తడకగా ఉంది. ఆ గ్రామానికి సంబంధించినట్టు కావు, మరి ఎక్కడెక్కడో ఇచ్చినా మనకు అర్థం కాదు. ఆ గ్రామంలో లేనటువంటి వారి అన్నీ కూడా ఈరోజు లిస్టులో ఉన్నాయి. అవేగిన రేపు పొద్దున మ్యాపింగ్ తర్వాత ఏగిన రేపు ఫైనల్ ఓటర్ లిస్టు వస్తేగిన ఆ గ్రామంలో ఉండే వాళ్ళకు ఓటు లేకుండా పోయే ప్రమాదం ఉంది. మరి ఇప్పుడే నేను అడిగాను, ఎంఆర్ఓ గారిని అడిగాను, ఆ ఈఆర్ఓ గారికి ఫోన్ చేస్తే అసలు నో రెస్పాన్స్. ఫోన్ పొద్దు నుంచి ట్రై చేస్తాను, ఎత్తడం అది ఏ తప్పుడు పడినట్టు సార్ చూద్దాం అది ఇది అంటున్నారు తప్పక. ఆల్రెడీ ఈ రివిజన్ స్టార్ట్ అయింది కదా నిన్నటి నుంచే. మరి ఈఆర్ఓ గారి బాధ్యత లేదు కదా, అయితే హెడ్ క్వార్టర్స్లో ఉండాలి. ఈ నెల రోజులు ఉండి అన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమైనా ఇష్యూస్ వచ్చి ఇమ్మీడియట్గా జవాబు చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు అధికారులకు ఉంది. ఇంత నిర్లక్ష్యంగా మరి వివరించి కొన్ని వేలాది మంది ఓట్లను రేపు పొద్దున్నే లేకుండా చేస్తే కింద ఏదో ఒక విధంగా కుట్ర పనే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చేస్తామని. మరి 2002 బేస్ అయినప్పుడు 2000 లిస్ట్ ఒరిజినల్ లిస్ట్ పెట్టాలి కదా ఆ రోజుది. అది పెట్టకుండా ఏవో పెట్టేసి గూడు పుట్టని చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరి ఇటువంటి చేసినంత వల్ల ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో 90 లక్షల ఓటు తీసేసినారు, తమిళనాడులో 60 లక్షల ఓటు తీసేసినారు. ఇది నా సొంత మండలం చాపాడు. ఇక్కడ మాకు కొద్ది స్ట్రాంగ్ హోల్డ్. అటువంటి దాంట్లో ఈరోజు ఈ రకంగా తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఆన్లైన్లో పెట్టేటప్పుడు ఏ ఊరు పెట్టాలా, నకలి పెట్టాలా, అన్నవరం పెట్టాలా, తిప్పిరెడ్డిపల్లి చెప్పాలా, మడురు పెట్టాలా, ఏది పెట్టాలా. అవి పెట్టకుండా వేరే గ్రామాలలో పెట్టి ఈరోజు మ్యాపింగ్ అయింది అంటున్నారు. ఈరోజు పేపర్లో చూశారు మీరు, 80% మ్యాపింగ్ అయిపోయింది అంటున్నారు. అంటే ఆ ఊళ్ళో ఉండే వాళ్ళ పేర్లు లేరంటే కదా లెక్క. మీ మ్యాపింగ్లో ఇదేనా మీ చిత్తశుద్ధి? ఇదేనా ఎలక్షన్ కమిషన్ యొక్క నిజాయితీ? ఎందుకుగానో ఆన్లైన్లో తప్పుడు సమాచారం పెట్టారు. ఇవన్నీ మేము ప్రింట్అవుట్ తీసుకుని అందరికీ ఇచ్చి మేము వారం నుంచి ఈ పని చేస్తున్నాం. నిన్నటి నుంచి రివిజన్ స్టార్ట్ అయిందంటే మా వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఏది లేవే మన పేరు. మరి అధికారులు ఒకటే మనం చెప్తున్నా, ఇప్పటికైనా వెంటనే 2002 ఒరిజినల్ లిస్టు మాకు ఇవ్వండి, వెరిఫై చేసుకుంటాం. ఆన్లైన్లో తప్పుడు సమాచారం పెట్టారు, అవన్నీ రెక్టిఫై చేసి మాకు ఈరోజు ఇవ్వండి. ఈరోజు ఇప్పటికే 2 రోజులు అయిపోయింది, నిన్న ఈరోజు 2 రోజులు అయిపోయింది, ఇంకా అయిపోతుంది లేదు. బాధ్యత కల్లా ఎవరు చెప్పడం లేదు అసలు. అంటే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదో ఒక విధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఓట్లను ఏదో ఒక రకంగా కట్ చేయాలా, వాళ్ళ ఓటును తగ్గించాలా అనేటటువంటి తలంపుతో మరి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ రకమైనటువంటి తప్పుడు సమాచారాన్ని ఆన్లైన్లో పెట్టి ఇది చేస్తున్నారంటే కదా. నిజంగా దీని మీద మేము కూడా కోర్టుకు లీగల్గా ప్రొసీడ్ కావాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటి నుంచి మొదట్లోనే ఇట్లుంది, ఇంకా తర్వాత ఈ ఓటర్లను సత్యం చేస్తారని నమ్మకం అయితే మాకు కనపడంలే. మరి అదే రకంగా ఈ రకమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క బీఆర్ఓలు ఏం చేస్తారు, వాళ్ళకి మాకు ఇచ్చిన మేము చూస్తున్నాం సార్, మాకు లేదు, మాకు ఇదే వచ్చింది. మరి ఈ పరిస్థితిలో వెంటనే అవసరం అనుకుంటే మేము చూస్తున్నాం, ఈరోజు రేపు చూస్తాం, లేదంటే లీగల్గా ప్రొసీడ్ అయ్యి కోర్టు పరంగా అయినా మేము తీసుకోవడానికి సిద్ధమవుతున్నాం. మరి ఇంత దిగజాడు పరిపాలన ఎప్పుడు ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. మరి ఇంత అధ్వానమైన కూటమి ప్రభుత్వం ఇటువంటి తప్పుడు
సంకేత అధికారులకు ఇచ్చి వారి ద్వారా ఈ యొక్క సక్రమంగా ఓటర్ల జాబితాను చేయలేక మరి వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు తీసుకురావాలనే ఉద్దేశం చేస్తూ ఉంది. దీన్ని ఏ పరిస్థితి మేము క్షమించము. ఖచ్చితంగా అన్ని రకాల పోరాటాలు చేసి న్యాయంగా ఎవరికి అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ ఓటు హక్కు కల్పించే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి మనం చెప్తాం.